హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో అయితే స్పాట్ అడ్మిషన్ రౌండ్ కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది అయితే మాట్లాడుకుందాం. ఈ సెట్ కైనా ఎంసెట్ కైనా సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుంది. సో స్పాట్ అడ్మిషన్ రౌండ్ కండక్ట్ చేస్తే దానికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు అని చెప్పేసి కంప్లీట్ గా చాలా మందికి తెలియదు. సో నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో స్పాట్ అడ్మిషన్ రౌండ్ కి ఎవరు వెళ్ళొచ్చు, అసలు స్పాట్ అడ్మిషన్ రౌండ్ వల్ల బెనిఫిట్ ఏంటి మనకు కంపేర్ విత్ మేనేజ్మెంట్ సీట్ అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ వీడియోలో అయితే. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఈ సెట్ అయినా ఎంసెట్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ రౌండ్ అంటే సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియానే ఉంటుంది. అంటే కండిషన్స్ అంటే స్పాట్ అడ్మిషన్ రౌండ్ కి ఎవరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఈ సెట్ కైనా ఎంసెట్ కైనా సేమ్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ సెట్ అయినా ఎంసెట్ అయినా మనకు స్పాట్ అడ్మిషన్ రౌండ్ కండక్ట్ చేస్తే, సో ఒకవేళ ఇప్పుడు మనకు స్పాట్ అడ్మిషన్ రౌండ్ కి మేనేజ్మెంట్ సీట్ కి డిఫరెంట్ అని చెప్పేసి ఒక చార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేనేజ్మెంట్ జాయిన్ అయినాం అనుకో, మనకు కొన్ని కాలేజెస్‌లో డొనేషన్ పే చేయాలి. కాలేజ్ ఫీ పే చేయాలి. ఎక్కువగా ఉంటది. సో సీఎస్‌సి చూసుకుంటే మనకు లాక్స్‌లో ఉంటది. బట్ మనకు స్పాట్ అడ్మిషన్ రౌండ్ వల్ల యూజ్ ఏందంటే, ఇప్పుడు ఒకవేళ మీకు గనక ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో జరిగిన దాంట్లో సీట్ వచ్చిండింటే, మనకు డైరెక్ట్‌గా గవర్నమెంటే ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఏస్తది కదా! సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ప్రతి కాలేజ్‌కి, ప్రతి బ్రాంచ్‌కి ఉంటుందన్నమాట. సో అంత అమౌంట్ మనకు ఫీజ్ రియంబర్స్‌మెంట్‌లో వచ్చేది. బట్ ఇప్పుడు మనం స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి వెళ్ళి అక్కడ మనకు సీట్ వస్తే మనం ఎంత అమౌంట్ ఫీ పే చేయాలంటే, ఇప్పుడు మీరు మీకొచ్చిన కాలేజ్ ఆ బ్రాంచ్‌లో కన్వీనర్ కోటా కింద చదువుతుంటారు కదా! అంటే మనకు అఫీషియల్‌గా కండక్ట్ చేసిన అలాట్‌మెంట్స్ కౌన్సెలింగ్స్ ఉంటాయి కదా! ఆ కౌన్సెలింగ్‌లో సీట్ వచ్చిన స్టూడెంట్ ఉంటారు కదా! సో వాళ్ళకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ గవర్నమెంట్ ఎంతైతే ఏస్తుందో అంతే అమౌంట్ మనం బై హ్యాండ్ పే చేయాలి. బట్ మనకు మేనేజ్మెంట్ అంత అమౌంట్ ఉండదు. కన్వీనర్ కోటాలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎంత అమౌంట్ ఫీ పే చేస్తున్నారు, అంటే గవర్నమెంట్ ఎంత అమౌంట్ ఏస్తుందో వాళ్ళకి, అంత అమౌంట్ మనం బై హ్యాండ్ అయితే పే చేయాలన్నమాట. సో మనకి ఎటువంటి గవర్నమెంట్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ అయితే రాదు స్పాట్ అడ్మిషన్ రౌండ్ నుంచి వెళ్తే. సో అదన్నమాట. మీకైతే అర్థమైందనుకుంటా స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి, మేనేజ్మెంట్ దానికి మనం ఎంత ఫీ పే చేయాల్సింది, డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి ఎవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తే, మీరు స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఈ సెట్‌కైనా, ఎంసెట్‌కైనా ఇది ఇద్దరికీ చెప్తున్నా. సో ఇది ఈ సెట్‌కైనా, ఎంసెట్‌కైనా ఒకటే ఉంటుందన్నమాట. సో ఎవరైతే స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ కంపల్సరీ ఈసెట్ ఎంట్రన్స్ అండ్ ఎంసెట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మీరు ఎంసెట్ స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి వెళ్ళాలనుకుంటే మీరు ఎంసెట్ ఎంట్రన్స్ రాసి ఉండాలి. క్వాలిఫై అయ్యి ఉండాలి. సో క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా మనకు. ఆ మార్క్స్‌లో మనం క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈసెట్‌కైనా సేమ్ ప్రాసెసే. మీరు కూడా ఎంట్రన్స్ రాసి ఉండాలి. క్వాలిఫై అయ్యి ఉండాలి. సో అప్పుడే మనం స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి ఎలిజిబిలిటీ ఉంటామన్నమాట. మీరు గనక స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి ఎలిజిబిలిటీ లేరు అనంటే మీరు కంపల్సరీ దీంట్లో ఫెయిల్ అయ్యి ఉంటారనమాట. సో ఎంట్రన్స్‌లో మనకు డిస్‌క్వాలిఫై అయిన ఉంటాం. లేకుంటే అటెంప్ట్ అయినా చేయకుండా ఉంటాం. సో అటెంప్ట్ చేయని వాళ్ళు, డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి ఎలిజిబిలిటీ లేదు. సో ఎంసెట్‌కి, ఈసెట్‌కి మనకి ఇంకా స్పాట్ అడ్మిషన్ రౌండ్ డీటెయిల్స్ అయితే ఇంకా ఏం రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే మీకు షేర్ చేస్తాను. స్పాట్ అడ్మిషన్ రౌండ్ మోస్ట్‌లీ థర్డ్ ఫేజ్ అయితే ఉందనుకుంటున్నారు. బట్ అది కూడా ఛాన్సెస్ అయితే లేవు. స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఏమైనా ఉంటే ఉండొచ్చనమాట. సో అది ఏమైనా ఉండే కూడా నేను మీకు కంపల్సరీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో నేను ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీరు మిస్ కాకుండా చూడాలంటే మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియోస్ అయితే మీ వరకు రావన్నమాట. సో చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి యూట్యూబ్‌లో. సో ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే కూడా లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా ఉంటారు. నేను ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ వరకైతే షేర్ చేస్తానన్నమాట. సో మీరు మిస్ కాకుండా అయితే వాచ్ చేస్తే మనం సక్సెస్‌ఫుల్‌గా స్పాట్ అడ్మిషన్ రౌండ్‌లో సీట్ రాని వాళ్ళు, మామూలుగా సీట్ రాని వాళ్ళు స్పాట్ అడ్మిషన్‌లో సీట్ తెచ్చుకోవచ్చనమాట. సో ఇది మోస్ట్‌లీ మీకైతే అర్థమైందనుకుంటున్నా. స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి, మేనేజ్మెంట్ సీట్‌కి ఎంత ఫీ పే డిఫరెన్స్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి వెళ్ళాలనుకుంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ సెట్‌కైనా, ఎంసెట్‌కైనా అని చెప్పేసి అర్థమైందనుకుంటున్నా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.